మా జీవితంలో అమ్మగారి విషయంలో జరిగిందండి. అందరూ వదిలేశారు అమ్మగారిని. ఎందుకంటే మేము 8 మంది పిల్లలం. ఎంతమంది అండి? 8 మంది పిల్లలం. ఇప్పుడు మా ఇంట్లో 4 మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే ఇదే పరిస్థితి మేము కూడా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకరు విడిచి ఒకళ్ళు ఎత్తుకుంటున్నారు పిల్లల్ని. అవునా కదా? ఒకరు విడిచి ఎత్తుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, ఎవరు మమ్మల్ని ఆదరించలా, ఎవరో చేర్చుకోలే, గంజిపోయిలా, అన్నం పెట్టలా. మరి అలాంటి కుటుంబానికి దేవుడు మా పక్షాన చేరాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటమ్మా? దేవుడు మా పక్షమున చేరాడు. దేవుడు మా పక్షమున ఉండటం వల్ల దేవుని బిడ్డలారా మాకు వచ్చిన లాభాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నీ పక్షాన ఉంటే, మనకు ఒక సామెత ఉందండి, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా బాలాజీ చెప్పు వచ్చేస్తుంది. అవునా? వడ్డించేవాడు ఏమవ్వాలి? మన బుజ్జితల్లి పెళ్ళికి కరుణాకర్ గారు ఒక ఆయన ఉండేవాడు. బుజ్జితల్లి పెళ్ళికి కరుణాకర్ హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఆయన అన్నా నాకు మటన్ కావాలన్నా అనేవాడు. ఏం కావాలి? పెళ్ళి మనదే కదా, ఓ బకెట్ ఇచ్చాను. ఎంత? బకెట్ వండేసాం. తినేసి అన్న బాగుందన్న అన్నాడు. అల్లెలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు బంతులో కూర్చుంటే ఎంత వస్తుందిరా? ఓ ఎంత వేస్తారు. మళ్ళీ ఏమంటే 3వసారి అడొంక చూడరు. ఇంకారా దేవుని బిడ్డలారా, మనది కాబట్టి ఓ బకెట్ మాంసం ఇచ్చారు. బకెట్ మాంసం ఆ మూలకి వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి అన్న బాగుందన్న అన్నాడు. కనుక వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా, పోయి కాడ కూర్చున్నా, చెప్పండి, కాడను కూర్చున్నా వచ్చేస్తుంది. దేవుడే మన పక్షాన ఉంటే ఈరోజు మనకు కలిగే ప్రయోజనాలు, కలిగే లాభాలు దేవుడు ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి.